హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే, అవస్థలు బాగున్నాయి, వెళ్ళు నొప్పులు, బీపీ డౌన్ అవ్వడం, ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏ వీడియో చేయలేదు. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్న టీవీ చూసినప్పుడు ఏఐ గురించి ప్రధాని మోదీ గారు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా, అందులో కొత్త శకం మొదలైంది, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అని చెప్పారు కదా. కొన్ని విషయాలు తెలిసినాయి. ఏంటంటే ఎప్పుడో వచ్చే క్యాన్సర్ని కూడా ఇప్పుడు గుర్తుపట్టిందంట ఏఐ టెక్నాలజీ ద్వారా. అట్లా ఇప్పుడు పీకేడి సమస్యలు, సీకేడి సమస్యలు అంటే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు. పీకేడి అంటే జన్యుపరమైన లోపంతో వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ని పీకేడి అంటారు. సీకేడి అంటే షుగర్ వ్యాధి వల్ల, బీపీ ఇట్లా వేరే వేరే కారణాల వల్ల రావడం వల్ల దాన్ని సీకేడి అంటారు. ఈ పీకేడి గురించి కొంచెం అలర్ట్ చేస్తుందంట, కొంచెం ఏదో ఇంప్రూవ్మెంట్ ఉందంట ఏఐ టెక్నాలజీ ద్వారా. అట్లనే మా సీకేడి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది. అయితే మా డాక్టర్ ఏమన్నాడంటే 2017లోనే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని అన్నాడు. మరి ఆ వెంటనే కరోనా వచ్చి ఈ విషయం అరుగున పడిపోయిందా తెలియదు, కానీ ఇంతవరకు దాన్ని సప్పుడే లేదు. కిడ్నీ పేషెంట్లు పడే అవస్థ ఆ కుటుంబంకి మాత్రమే తెలుస్తుందండి, బయట వాళ్ళకి ఏర్పడదు. అది మళ్ళీ కిడ్నీ పేషెంట్లు అనుభవించేది వాళ్ళకే తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి తెలియదు ఆ సమస్యలు ఎట్లా ఉంటాయి, ఆ నరకం ఎట్లా ఉంటుందని. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ వీడియో మోదీ దాకా చేరిస్తే బాగుండు. నవ్వుతున్నా, కానీ అది లోపల ఎంత వేదన ఉందో మీకు తెలియదు. మాలాంటి వాళ్ళు ఎంతమందో బతుకుతారు ఆర్టిఫిషియల్ కిడ్నీస్ మీద ఫోకస్ చేసి అది త్వరగా మార్కెట్లకు తెస్తే బాగుండని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అని తెలిసింది. ఇంకొంచెం ఫోకస్ ఎక్కువ చేస్తే జర మా అసంటోళ్ళకు హెల్ప్ చేసినట్టు ఉంటుందని నేను అంటున్నా. ఒక క్యాన్సర్ పేషెంట్ కానీ, టీబీ పేషెంట్, ఏదైనా రోగం వచ్చి పేషెంట్ సఫర్ అవుతుందంటే ఒక పేషెంట్ మాత్రమే సఫర్ అవుతారు. కానీ ఈ సీకేడి అంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు ఆ ఒక్కతను కాదు, ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుందండి. ఇప్పుడు ఆ పేషెంట్ని పట్టుకొని డయాలసిస్ తీసుకుపోవాలి. 4 గంటలు ఆ పేషెంట్తోనే, ఆ పేషెంట్ లోపల డయాలసిస్ చేస్తే పేరెంట్ బయట ఉండాలి. పనులు చేసుకున్న దాకా వాళ్ళకి నడవది, ఈ పేషెంట్తో ఉండాలి. మరి వాళ్ళ లైఫ్ మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఆ అవస్థ తానే పడతాడు, అతనికే ఉంటుంది. టీబీ అతనికే ఉంటుంది అవస్థ. కానీ కిడ్నీ పేషెంట్ ఇంటిల్లి పాది పడాలండి. ఇప్పుడు మా డయాలసిస్ సెంటర్కి